హాయ్ నిన్నటి వీడియోలో మనము చైన్స్ ఎలా వేయాలి, సింగిల్ క్రోషియా ఎలా వేయాలి అనేది చూసాం కదా, నేర్చుకున్నాం కదా. ఈ రోజున హాఫ్ క్రోషియా ఎలా వేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాము. ఓకేనా? హాయ్ అండి, నేను మీ శ్రవణ్య. మళ్ళీ నీడిల్ థ్రెడ్ తీసుకున్నాను. మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ సేమ్ 2.5 mm నీడిల్ తీసుకున్నాను. స్లిప్ నాట్ వేసుకుంటున్నాను. స్లిప్ నాట్ ఓకేనా? స్లిప్ నాట్ వేసుకున్నాక చైన్స్ వేసుకుంటున్నాను. 1 2 3 4 5 6 7 8 9 10 తీసుకున్నాను. మళ్ళీ ఒకటి ఎక్స్ట్రా తీసుకున్నాను. 11 వేసాను. 11 స్టిచెస్ వేసాను. మనకి 10 సరిపోతాయి కదా. ఇప్పుడు హాఫ్ క్రోషియా ఎలా వేయాలో నేర్చుకుందాము. మనకి ఇంకొక విషయం ఏంటంటే, ఇటు సైడ్ స్టిచెస్ ఉన్నాయి కదా, ఇటు సైడ్ టూ స్టిచెస్ వచ్చాయి కదా ఇక్కడ మనకి యార్న్కి. ఇటు సైడ్ వేస్తే ఒక డిజైన్ వస్తుంది, ఇటు సైడ్ వేస్తే ఒక డిజైన్ వస్తుంది. రెండిటితో కలిపి వేస్తే ఇంకొక డిజైన్ వస్తుంది. అలాగా మనకి డిఫరెంట్ డిజైన్స్ అనేవి వస్తాయి. మనము ఇప్పుడు హాఫ్ క్రోషియా వేస్తున్నాము. హాఫ్ క్రోషియాకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నీడిల్ని ఇలా యార్న్ ఓవర్ చేసుకోవాలి. తర్వాత ఫస్ట్ స్టిచ్ ఈ స్టిచ్ని వదిలేసేయాలి. ఈ రింగ్ని వదిలేసి నెక్స్ట్ రింగ్ నుంచి మనం కంటిన్యూ చేసుకోవాలి. ఓకేనా? కంటిన్యూ చేయాలి. హాఫ్ క్రోషియా టర్న్ చేస్తున్నాను. ఒకసారి టర్న్ యార్న్ ఓవర్ చేశాను. తర్వాత నీడిల్ని ఈ రింగ్లో తీసాను. 3 వచ్చాయి ఇక్కడ. 3 చైన్స్ వచ్చాయి ఇక్కడ మనకి. 3 చైన్స్లో నుంచి మళ్ళీ టర్న్ చేసుకొని నీడిల్ని, హుక్ని, థ్రెడ్ తీసుకొని ఈ 3 రింగ్స్లో నుంచి బయటికి తీసేయాలి. బయటికి చైన్ని తీసుకొని రావాలి. ఓకేనా? మళ్ళీ టర్న్ చేయాలి హుక్ని. తర్వాత సెకండ్ రింగ్లోకి తీసుకొని మళ్ళీ టర్న్, ఇలాగా చూడండి. మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ ఆఫ్ వచ్చింది. మళ్ళీ టర్న్, ఇలా టర్న్ చేసుకొని ఇక్కడ 3 రింగ్స్ వచ్చాయి కదా చైన్ హుక్ మీదకి. హుక్ పైకి 3 వచ్చాయి. 3 ఇలా తీసుకొని ఈ 3 రింగ్స్లో నుంచి చైన్ అనేది తీసుకొని రావాలి. మళ్ళీ టర్న్ చేసుకొని త్రీ రింగ్స్ వచ్చాయి. 3 రింగ్స్ని కంప్లీట్గా చైన్ అనేది తీసుకొని రావాలి. కొంచెం లూజ్గా తీసుకుంటే మనకు నీడిల్ అనేది
ఈజీగా మూవ్ అవుతుంది, టైట్గా లాగకుండా. ఒకటికి 2 సార్లు అబ్జర్వ్ చేయండి, జాగ్రత్తగా చూడండి. నేను హ్యాండ్స్ మూమెంట్ అనేది ఎలా చేస్తున్నానో అబ్జర్వ్ చేయండి. ఈజీగా వచ్చేస్తుందండి. నా వెనకాల డిస్టర్బెన్స్గా ఉంది కొంచెం, మా వాయిస్ నాది, పిచ్చుకలు అరుస్తున్నాయి, బయట సౌండ్లన్నీ వస్తున్నాయి. చూసారా, హాఫ్ క్రోషియా. చూడండి, హాఫ్ క్రోషియా. చూసారా హాఫ్ క్రోషియాని ఎలా వేసాను. మనము ఒక్కొక్క వర్క్కి ఒక్కొక్క హాఫ్ క్రోషియా, సింగిల్ క్రోషియా, డబుల్ క్రోషియా అనేది యూజ్ చేస్తామండి. మనం ఏ ప్రాజెక్ట్కి ఏది అనేది మన సందర్భం బట్టి యూజ్ చేసుకుంటాము. ఇది కట్ చేసేస్తున్నాను ఇంతవరకు. ఇంకొక వరుస వేస్తాను చూడండి, మీకు డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. మళ్ళీ టర్న్ చేసి ఒకటి ఎక్స్ట్రా రింగ్ వేసాను. ఈ రింగ్ అనేది మనం యూజ్ చేసుకోము. ఈ రింగ్ వదిలేసి ఇక్కడ స్టిచ్ నుండి సెకండ్ స్టిచ్ నుండి మనం రింగ్స్ అనేవి కంటిన్యూ చేస్తాము. మళ్ళీ అడ్జస్ట్ చేసుకొని ఫుల్ టోటల్ తీసుకున్నాను రింగ్లోకి. ఇప్పుడు 3 వచ్చాయి. 3 టర్న్, రైట్కి లాగి ఇక్కడ ఎక్స్ట్రా చైన్ వేస్తున్నాను. ఇక హుక్లో నుంచి లాగేసాను. ఓకేనా, హాఫ్ క్రోషియా కట్ చేసేస్తాను. హాఫ్ క్రోషియా చూసారా, ఇది సింగిల్ క్రోషియా, ఇది హాఫ్ క్రోషియా. ఇది చూడండి, డిఫరెన్స్ చూడండి, తేడా. మనం ప్రాజెక్ట్ని బట్టి సింగిల్ క్రోషియా అనేది మనకి దగ్గరగా కావాలి అనుకుంటే ఇలా వేసుకుంటాము. లేదు కొంచెం మనకి వెడల్పుగా కావాలి అంటే ఇలా వేసుకుంటాము. మనం ఏ ప్రాజెక్ట్ని బట్టి యూజ్ చేస్తామండి. ఇవి థ్రెడ్స్, స్టిచ్చింగ్స్ అనేవి మనకి ప్రాజెక్ట్ని బట్టి యూజ్ చేస్తాము. ఓకే అండి, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్.